సో ఆంధ్ర తెలంగాణ వరల్డ్ టూర్ చేసేసి హైదరాబాద్ వెళ్ళి మన విల్లా ఫైనలైజ్ చేసేసుకొని అక్కడి నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడలో గేమ్ చేంజర్ సినిమా చూసేసి మళ్ళీ వచ్చేసినాడికి విశాఖపట్నం. ప్రపంచం అంతా తిరిగేసాక కూడా నా ఫేవరెట్ సిటీ, నా ఫేవరెట్ ప్లేస్ వైజాగ్. ఎన్ని 5 స్టార్ హోటల్లో ఉన్నా, ఎన్ని కోట్లు ఇచ్చి వెళ్ళాలనుకున్నా ఇక్కడ ఈ టెర్రస్ మీద ఉండే సాటిస్ఫాక్షన్ అయితే రాదు. సో ఇవాళ వీడియో మీరు తమిళలో చూసారు. చాలా వరకు కొన్ని రివలేషన్స్ ఇస్తా, అంటే ఎప్పుడు చెప్పని కొన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేసుకుంటా. ఓకేనా? చూడండి మా బ్యూటిఫుల్ విశాఖపట్నం. వైజాగ్ లో ఫస్ట్ టైం చలేస్తుంది, దుప్పటి కప్పుకోవాల్సి వస్తుంది. సో రాత్రి బస్ ఎక్కేసి విజయవాడ నుంచి వచ్చేసాను. అదేదో యోలో బస్సు, చాలా కంఫర్టబుల్ ఉంది. ఒకసారి మా అందమైన విశాఖపట్నం, మా అందమైన కైలాసగిరి, మా MVP కాలనీ ఇంటి నుంచి చూపిస్తా. అప్పుడు చాలా చాలా విషయాలు ఎప్పుడు మీకు చెప్పని కొన్ని 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 వింతలు కొన్ని చెప్తాను. ఓకేనా? ఇవాళ రెవల్యూషన్ టైం. ఆల్రైట్, రెవల్యూషన్ 1.0. దేవుడు ప్రపంచమంతా ఒకలా చేస్తే మా విశాఖపట్నాన్ని సెపరేట్గా కట్టాడనమాట. అందుకని వైజాగ్ ఇంత అందంగా ఉంటుంది. ఇవ్వండి మీద నుంచి వ్యూ. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే చాలా మంది మొదటి క్వశ్చన్, అన్న జాబ్ ఉందా లేదా, జాబ్ చేస్తున్నావా లేదా. నేను కరెక్ట్గా సంవత్సరంన్నర బ్యాక్ ఉద్యోగం మానేశాను. ఉద్యోగం నేనే మానేశాను, ఎందుకంటే ఉద్యోగంలో విపరీతమైన జీతం వస్తుంది, చాలా డబ్బులు వచ్చేవి. అయినా ఎందుకు మానేశానంటే నాకే అనిపించింది, అప్పుడు 190 దేశాలకి కొన్ని దేశాలు మిగిలిపోయాయి. సిరియా, తుర్క్మెనిస్తాన్, లిబియా, వెనిజువేలా. ఈ 4 దేశాలు నేనున్న జాబ్లో ఉన్నప్పుడు వెళ్ళడం అవ్వదు. సో నేను ప్రయారిటీ తీసుకోవాల్సి వచ్చింది. 25 నుంచి 35 లక్షలు వచ్చే జీతం కావాలా, నాకు అన్ని దేశాలు కంప్లీట్ చేయాలా. నేనేమనుకున్నానంటే డబ్బులకి ఎండ్ లేదు. మన దగ్గర 100 కోట్లు ఉంటే 1000 కోట్లు కావాలి, 1000 కోట్లు ఉంటే 10,000 కోట్లు కావాలి, 10,000 కోట్లు ఉంటే 1,00,000 కోట్లు కావాలి. సో దానికి ఎండ్లెస్ జర్నీ. సో నేను అనుకున్నాను ఎండ్లెస్ జర్నీలోని చాలు, బాగానే సంపాదించేసుకున్నా. ఎన్నో అమెరికాలోని ఇల్లు ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. ఒక లిమిట్ దాచేసుకున్నా. నేను ఇంకా 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 కష్టపడి సంపాదించి అనుష్క మొగుడికి ఇవ్వాలి, అల్లుడికి ఇవ్వాలి, మా అల్లుడికి నేను ఎందుకు ఇవ్వాలి, ఆయన సంపాదించుకోవాలి అని ఒక డెసిషన్ తీసుకొని జాబ్ మానేశాను. జాబ్ అంటే పూర్తిగా మానేలేదు, టెంపరీగా మానేశాను. ప్రతిసారి నేను ట్రావెల్ వెళ్ళినప్పుడు, హైదరాబాద్ ఇచ్చినప్పుడు, వైజాగ్ వచ్చినప్పుడు, బెంగళూరు వచ్చినప్పుడు, సిరియా, డమాస్కస్ వెళ్ళినప్పుడు, లేకపోతే టోక్యో వెళ్ళినప్పుడు, ఇక పేరు లా చెప్పుకోవచ్చు, కేప్ టౌన్ వెళ్ళినప్పుడు, మొత్తానికి నాకేమనిపిస్తుంది అంటే ఇంకో 2 రోజులు ఉండాలనిపిస్తుంది. కానీ జాబ్కి వెళ్ళిపోవాలి ఈ స్ట్రెస్ ఎక్కువైపోయింది. స్ట్రెస్ అంటే అప్పుడు నేను అనుకున్నా, ఇంత చేసి ఇంత సాధించేసి ఇందుక లిమిటేషన్ అని. అప్పుడు నేను డెఫినెట్ గానీ జాబ్ అయితే ఇప్పుడు 1 వే టికెట్ తీసుకొని వెళ్ళిపోతున్నా. ఇందుకే భారతదేశం ఎన్నిసార్లు వస్తున్నా. కానీ చాలా మంచి డెసిషన్ అది. ఎందుకంటే నాన్న వెళ్ళిపోయే ముందు చాలా టైం స్పెండ్ చేశాను. ప్రతి 2 నెలలకి వచ్చి మా కన్స్ట్రక్షన్ తెస్తున్నాడు రా బాబు రాత్రి పగలు. అలా కంటిన్యూస్ గా వచ్చి వాటితో స్పెండ్ చేశాను. కాబట్టి నాన్న వెళ్ళిపోయారన్న బాధ. కానీ నాకైతే చాలా సాటిస్ఫాక్షన్, మా అమ్మ నాన్నకి ఎనఫ్ టైం ఇచ్చానని. సొలుకబులు చెప్పకుండా, ఏదేదో డైలాగ్ లేకుండా నిజంగా వచ్చి అమ్మ నాన్నతో చాలా టైం స్పెండ్ చేశాను. చాలా చాలా హ్యాపీ. నేను అమెరికా వెళ్ళిపోయి 28 ఏళ్ళు అయినా కూడా ఇంకా ఎలా అనిపిస్తుంది అంటే, ఇంకా నేను సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకొని, ఈవెన్ కాలేజ్లో చదువుకొని, ఎవర్రా బాబు వీళ్ళందరూ ఎన్ని మెసేజ్లు వస్తున్నాయి, సరే చేస్తున్నాను అని ఆ సాటిస్ఫాక్షన్. పేరుకే నేను అమెరికన్ సిటిజన్, అమెరికా బాయ్, కానీ ఎప్పుడు విశాఖపట్నంలోని అందరూ లోకల్ అయిపోయామాట. సో అదొకటి ఫస్ట్ క్వశ్చన్. అందుకని నేను జాబ్ డెలిబరేట్గా మానేశాను. సో రెండో క్వశ్చన్ ఏంటంటే, మరి జాబ్ మానేస్తే ఎప్పుడు పడితే అప్పుడు బిజినెస్ క్లాసులు, ఎప్పుడు పడితే అప్పుడు ఫస్ట్ క్లాస్లో ఎలాగా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? రోజుకోగా అంటే 2 నెలలకు ఒకసారి అమెరికా నుంచి ఇండియా రావాలంటే ఎంత లేదన్నా రౌండ్ ట్రిప్ టికెట్ 1,00,000, 1,50,000, 2 లక్షలు అవుతుంది కదా. కోచ్ క్లాస్లో అయినా కూడా పీక్ సీజన్ చూసుకుంటే 1,50,000, 2 లక్షలు. 2 నెలలకు ఒకసారి 2 లక్షలు పెట్టుకొని ఎలా వస్తున్నాయి ఇండియా? యూట్యూబ్లో అన్ని డబ్బులు వచ్చేస్తున్నాయా? సో యూట్యూబ్లో డబ్బులు వస్తాయి, రావని నేను అనలే. కాకపోతే అన్ని డబ్బులు అయితే రావు కదా, అన్ని డబ్బులు అయితే రావు. సో నా మానిటైజేషన్ ఈ మంత్ అంటే నా ఛానల్ బాగా 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 పడిపోయింది. ఎందుకు అని రీజన్స్ వెళ్ళడానికి వేస్ట్. నా యూట్యూబ్ రెవెన్యూ తగ్గించేస్తే నేను తగ్గిపోతాను అనుకుంటే చాలా అవివేకం. ఓకే, సో అవేవి కాదు. యూట్యూబ్లోని కొంచెం డబ్బులు వస్తాయి, కాకపోతే నేను పెట్టే ఖర్చులకి యూట్యూబ్ రెవెన్యూ ఏమాత్రం సరిపోదు. బట్ ఇన్కమ్ వస్తుందా? డెఫినెట్గా వస్తుంది. మరి ఇంత వీడియోలు చేసి అప్లోడ్ చేసి నా టైం వెచ్చించి ఇదంతా పెట్టినందుకు వస్తుంది కదా ఇన్కమ్. సో లేటెస్ట్ అయితే యూట్యూబ్ ఇన్కమ్ $5,000 వస్తుంది. $5,000 అంటే ఇండియా డబ్బులోని 4,25,000.
ఓకే, ఇది పాకెట్ మనీ, దట్స్ గుడ్. 4,25,000 పాకెట్ మనీతోని వస్తుంది, నాట్ బ్యాడ్. కాకపోతే నేను పెట్టే ఖర్చులకి ఎలా సరిపోతుంది అని సెకండ్ క్వశ్చన్. డబ్బులు ఇన్ని ఎలా వస్తున్నాయంటే, నాకు ఎప్పుడు ఇవి చెప్పుకోవడం అనుకున్నా, కానీ ఇది రెవల్యూషన్ కాబట్టి నేను స్టాక్ మార్కెట్లో విపరీతంగా సంపాదిస్తాను. ఓకే, మళ్ళీ ఇంకో విషయం, నేను 195 దేశాలు కంప్లీట్ చేశాక ఒక్క పైసా అడుక్కోకుండా, ఒక్క పైసా సోషల్ బెగ్గింగ్ చేయకుండా, ఒక్క ప్రమోషన్, కనీసం గడ్డం రంగు, ఆయిల్, సబ్బు, పర్ఫ్యూము, ఇంకా బెట్టింగ్ యాప్స్ అవన్నీ చెప్పక్కర్లేదు. బెట్టింగ్ యాప్స్, ఆ యాప్స్, ఈ యాప్స్ ఏవి చేయలేదు. స్టాక్ మార్కెట్కి వచ్చా నాకు చాలా మంది ఆఫర్స్ ఇస్తారు, స్టాక్ మార్కెట్ చేస్తే 50 లక్షలు ఇస్తాం, 30 లక్షలు ఇస్తాం అని. ఒక్క ప్రమోషన్ చేయలేదు. సో నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నా, 195 దేశాలు నా స్వశక్తితో, నా సంపాదనతో, నా సేవింగ్స్, మా ఆవిడది కాదు, మా నాన్నది కాదు, మా అమ్మది కాదు, నా కూతురిది కాదు, నా స్వశక్తితో, నా సేవింగ్స్తోనే 195 దేశాలు తిరిగాను. ఓకే, కంటాపదంగా రాసుకోండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ అచీవ్మెంట్. మా నాన్న పేరు చెప్పుకొని, అమ్మ పేరు చెప్పుకొని, మా ఆవిడ పేరు చెప్పుకుని, మొత్తం నా నీస్తోనే నేను చేశాను. ఒక్క ప్రమోషన్ చేయకుండా. ఎప్పుడు నేను సిరియా వెళ్తాను, నాకు డబ్బులు ఇవ్వండి, జపాన్ వెళ్తాను, మీకు అది ఆకాశం చూపిస్తాను ఇవ్వండి అని అడగకుండా చేశాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్. కాకపోతే నేను ఏమనుకున్నానంటే 2025 స్టార్టింగ్ నుంచి ప్రమోషన్ చేద్దాం. ఎందుకు చేయకూడదు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంగ్లీష్ యాప్, నాకు ఎన్నోసార్లు మెసేజ్ వస్తుంది, ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకునే యాప్ని ఎలాగా చేయాలి. ఆ ప్రమోషన్ చేస్తే దానివల్ల సొసైటీకి యూస్ఫుల్ కూడా అవుతుంది. 2, ఒక పెద్ద కంపెనీ ఉంటుంది, వాళ్ళేమో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తారు, అక్కడి నుంచి నాకు బోర్డు ఈమెయిల్ వస్తున్నాయి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ గురించి కూడా ఈమెయిల్ వస్తున్నాయి. నేను కూడా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ గురించి మేబీ చేస్తాను. సో ఈ వీడియోలోనే ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికైనా ఏమైనా ప్రమోషన్లు కావాలంటే నా ఛానల్ వల్ల మీకు మంచి జరుగుతుంది, మీకు వస్తాయి అనుకుంటే తప్పకుండా. ఇంతకుముందు నేను ఎన్నో ప్రమోషన్లు, వందలాది వేలాది ప్రమోషన్లు వస్తే నో చెప్పేశాను. వాళ్ళందరికీ చెప్తున్నా, ప్రమోషన్ చేయడానికి రెడీ. ఓకే, బెట్టింగ్ యాప్స్ చేస్తావా అంటే బెట్టింగ్ యాప్స్ చేయదలుచుకోవాలి, కానీ ఒక్క బెట్టింగ్ యాప్ మాత్రం చేస్తాను. ఎందుకంటే ఎవడు ఏం పీకుతాడు? లీగల్ గా ఉన్న యాప్ ని ప్రమోట్ చేస్తే మోరల్ అథారిటీ, ఇక్కడ బొంగ అథారిటీ చెప్తారు. ఈ మోరల్ అథారిటీ ఉంటే మా ఇంట్లో ఆడోళ్ళని, మా అమ్మల్ని, మా పిల్లల్ని బూతులు తిట్టినా కూడా హర్షించిన సొసైటీ. ఎవరెవరైతే బూతులు తిట్టారో వాళ్ళకి జై అనుకునే సొసైటీ, వాళ్ళకి లేని పట్టి మనకెందుకు. సో బెట్టింగ్ యాప్స్ కూడా తప్పకుండా వస్తు చేయండి. ఒక పాయింట్ ప్రూవ్ చేయడానికి అయితే డెఫినెట్ గా బెట్టింగ్ యాప్ కూడా ప్రమోట్ చేస్తా. అంటే ఎవడు నన్ను ఆపుతాడు, ఎవడరా మీరు అంతా అని అది ప్రూవ్ చేయడానికి మాత్రం. ఇంతకుముందు నాకు ఎవడో వార్నింగ్లు ఇచ్చాడు, సినిమా రివీల్ చేయకూడదని, హోమ్ వ్లాగ్స్ చేయకూడదని, మా ఫ్యామిలీని పెట్టకూడదని. ఎక్కడ తగ్గలే. జనాలు మన మీద, మన వీక్ మూమెంట్ చూసి, మన టైం బాగాలేక ఎక్కేస్తారు మీద, ఎక్కేసి మనకి ఏవేవో శాసనాలు ఇస్తారు. శాసనాల బొంగ. మన కాలు మీద మనం నిల్చున్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సో ఎవరికైనా ప్రమోషన్లు కావాలంటే నేను రెడీ చేయడానికి 2025 నుంచి. కానీ స్టిల్ ఇట్ స్టాండ్స్ 2024 వరకు సోషల్ బెగ్గింగ్ చేయకుండా, ఒక పర్స అడుకోకుండా, ఒక యాడ్ చేయకుండా మొత్తం నా స్వశక్తితో చేశాను. సో 3, ఇంత జాబ్ చేయకపోయినా, ఇంత పెద్ద జాబ్ వదిలేసినా కూడా ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకు? ఇప్పుడు కాదు, నేను 2000 నుంచి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తున్నా. స్టాక్ మార్కెట్ లో ఆప్షన్స్ ట్రేడింగ్ అని ఉంటుంది, ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తా. ఆప్షన్స్ ట్రేడింగ్ లోని విపరీతంగా సంపాదించిన దినాలు, నా జీతమే నాకు 25-30 లక్షలు ఎంతో ఉండేది నెలకి వచ్చేది. అది కాక యావరేజ్న 20 నుంచి 25 లక్షలు నాకు స్టాక్ మార్కెట్లో సంపాదించేవాడిని. సో 25 నెలకి 50 లక్షలు. ఇల్లుకి మనకి మార్టగేజ్ లేదు, కార్ అప్పు లేదు, ఏ పైసా అప్పు లేదు. ఇక్కడ ఇల్లు కానీ, అక్కడ ఇల్లు కానీ, మిర్లాపూర్లో ఇల్లు కానీ, విజయనగరం ప్రాపర్టీస్ కానీ, దేనికి అప్పు లేదు. అప్పు 0 అయిపోయింది. కాబట్టి ఇంత డబ్బులు వచ్చినప్పుడు ఏవైనా విలాసాలు చేసుకోవడానికి ఈజీ. అప్పుడు జనాలు అంటారు, నీకోసం నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నావు, సమాజం కోసం ఖర్చు పెట్టాలని. సమాజం కోసం ఖర్చు పెట్టాలా లేదా, అవి నా సొంత డబ్బులు. ఇదే చెప్తారు ఎకనామిక్స్లో. నా డబ్బులు నేను ఏం చేసుకోవాలో నేనే అథారిటీ, ఎవరు చెప్పడానికి వీల్లేదు. నాకు మెసేజ్ పంపించకండి కష్టాల్లో ఉన్నారని. నేను కూడా చాలా కష్టాలు ఉన్నప్పుడు ఎవడు నాకు సాయం చేయలే. నా కష్టాల నుంచి నేనే బయటకు వచ్చా, నా స్వయం కృషితోని. సో ఎవరి కష్టాలు ఉంటే ఫ్రీ మనీకి, ఈజీ మనీకి ఆశపడకండి. ఓకే, ఇది సిన్సియర్ సజెషన్. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా నేను ఎవరిని ఆశించలేదు, అభ్యర్థించలేదు. మన కష్టాల నుంచి మనమే బయటకు రావాలి. సో పాయింట్ డైగ్రెస్ అవ్వకుండా స్టాక్ మార్కెట్లో నేను చాలా సంపాదించేవాడిని. సో లక్కీగా 2024లో నాది చాలా బ్యాడ్ టైం. 2022, 2023 హేటర్స్ వలన కొంచెం మెంటల్ కొన్ని నెలలు, ఆ తర్వాత సర్దుమనుకున్నా. మనకి ఇనిషియల్గా అర్థం కాలే, ఏంద్రావు అందరు నా మీద పడుతున్నారు, ఊరు దాటని ఎదవ కూడా వచ్చి నన్ను ఫేక్ ట్రావెలర్ అంటున్నాడు, ఒక జిల్లా దాటినాడు, ఒక 20 దేశాల పేర్లు అనర్గళంగా చెప్పలేనుడు కూడా వచ్చి నన్ను ట్రోల్ చేస్తున్నాడు అని అనుకుంటే అప్పుడు అర్థమైంది. సరే, వాళ్ళకి లేక
వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని తగ్గించుకోలేక వాళ్ళకి దిక్కు లేక ఏం చేస్తారంటే ఒక సక్సెస్ఫుల్ వాడిని 2 మాటలు అనేస్తే మనకి బలం వచ్చేస్తుంది. వాడిని తిట్టాం కాబట్టి అని. బై ద వే నేను కూడా ఇలాగా 1 hour కూర్చొని అనర్గళంగా మాట్లాడగలను, ఆ కెపాసిటీ ఉంది. ఇప్పుడు అవసరం లేదు, కానీ ఇవాళ రెవల్యూషన్స్ టైం కాబట్టి సో అలా చేసి ఏదో నాకైతే మెంటల్గా కొంచెం స్థిమితపరిచారు, అంటే కొంచెం అస్థిరత పరిచారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 195 దిగ్విజయంగా చేశాను. జనాలు అంటారు ఎన్నిసార్లు చెప్తారో 195 అంటే నా జీవితాంతం చచ్చిపోయినంత వరకు ప్రతిరోజు చెప్తాను, ఎందుకంటే అది చిన్న అచీవ్మెంట్ అయితే కాదు నా దృష్టిలో. ఓకే, మీరు ఎవరైనా చాలా ఈజీ అనుకుంటే చేసి చూపించేయండి, నోరు మూసేసుకోండి. 195 కాదు 20 చేసి చూపించేసేయండి ఒక సంవత్సరంలో, నోరు మూసుకోండి. సో స్టాక్ మార్కెట్లో ఇంత బ్యాడ్ టైంలో కూడా నాకు అదృష్టవశాత్తు 2023, 2024లో ఓ నెంబర్ కూడా చెప్తాను, 16 సంపాదించాను. 16,000, 1600, 16 లక్షల ఏంటో చెప్పను, కానీ ఒక 16 అయితే సంపాదించుకున్నా 2 ఏళ్ళలో. సో అది పెద్ద నెంబర్ కాబట్టి ఏం చేసుకోవాలి, అందుకని అక్కడ ఇక్కడ అన్ని స్పెండ్ చేస్తున్నమాట. సో మళ్ళీ జాబ్ నేను ఇంకా జీవితంలో చేస్తానా చేయనా, తప్పకుండా చేస్తాను. కాకపోతే రోజు వర్క్కి వెళ్ళి వచ్చే జాబ్ కాదు. నేను ఇప్పుడు అమెరికా పౌరుని కాబట్టి ఎవరెవరో కష్టపడి వచ్చేసి H1 మీద జాబులు చేసేస్తున్నారు, నాకు దొరకదా. నేను 2000లో నా మొదటి జాబ్ 1999లో యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్, మాడిసన్ విస్కాన్సిన్ పేరు కూడా చెప్తున్నా, నా ఫస్ట్ జాబ్ 1999 ఏప్రిల్ 10న స్టార్ట్ చేశాను నా మొదటి జాబ్. అంటే 25 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అమెరికాలో ఉంది. అమెరికాలో 25 ఏళ్ళు జాబ్ ఎక్స్పీరియన్స్. చాలా దేశాల్లో కన్సల్టింగ్ సర్వీసెస్ చేశాను. ఇంత చేసి ఒక 2 ఏళ్ళు అయితే బ్రేక్ వచ్చేసింది. తర్వాత లాస్ట్ జాబ్ మీకు తెలుసు, ఫెడరల్ జాబ్, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, US ఆర్మీ, దానిలోని 7 ఏళ్ళు కన్సల్టింగ్ చేశాను. ఇంత చేస్తే నాకు జాబ్ రాదా? సో నేనే తీసుకోవట్లేదు జాబ్. అంటే ఇవన్నీ తిరిగేసి ఎన్ని నాళ్ళు తిరిగినా ఇంకా తిరగాలనిపిస్తుంది. ఇవన్నీ తిరిగేసి తర్వాత మా ఫ్యామిలీలో ఒక పెద్ద వెడ్డింగ్ వస్తుంది. ఆ వెడ్డింగ్లో అందరితో కలిసి బట్టలు కొనుక్కొని వెళ్ళి ఏదో పసుపు షర్టు హల్దీకి, నల్ల షర్టు ఇంకోదానికి ఇవన్నీ అన్నారు. సరే అని కొత్త బట్టలు కొనుక్కొని వెళ్ళి అవన్నీ చేసేసి మళ్ళీ పాకిస్తాన్ 4సారి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నానంటే అక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మన సింధు నాగరికత ఉద్భవించిన ప్రదేశం. భారతదేశం అప్పుడు భారతదేశం కదా, ఇదంతా భారత భూభాగం, అఖండ భారతంలో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ప్రివిలేజ్డ్ సివిలైజేషన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి వీడియో చేయాలి. మొహంజదారో మిస్ అయిపోయాను. అంతేకాకుండా మహమ్మద్ అలీ జిన్నా ఎవరి వలన అయితే భారతదేశం 2గా విడిపోయి పాకిస్తాన్, బంగ్లాదేశ్ అయిపోయిందో ఆ కారకుడు ఆయన మహమ్మద్ అలీ జిన్నా. ఆయన మెమోరియల్ సమాధి ఉందో అది నేను కూడా చూడలేదు లాస్ట్ టైం. కరాచీలో పక్క నుంచి వెళ్ళాను కానీ టైం లేక అది చేయాలి. ఆ తర్వాత పాకిస్తాన్లో చాలా టీవీ ఛానల్స్కి నేను చెప్పాను 194 కదా, అప్పుడు 195 అయిపోయి మళ్ళీ వస్తానని. 5వది మెయిన్గా ఎవడరా ఆపేది, వాడు పాకిస్తాన్ వెళ్తే నేను ఎందుకు వెళ్తున్నారా పాకిస్తాన్, నా డబ్బులతో నేను వెళ్తున్నా. అది ఎక్కడి నుంచో తిప్పి వెళ్ళట్లే, భారతదేశం బోర్డర్ దాటుకొని వాగా అటారీలోని ఆఫీషియల్గా వెళ్తున్నా. ఇది ఇండియన్ అథారిటీస్ తెలుసు, ఎందుకంటే అట్టే వెళ్తాను అట్టే వస్తాను. దీని గురించి కూడా ఎన్ని వీడియోలు చేసేసారు నాయన. వినేవాడికి వివేకం లేకపోతే చెప్పేవాడు ఎన్ని చెప్తాడు. ఏమైతుంది 3 సార్లు తిరిగేసాను, 4వసారి పాకిస్తాన్ వెళ్తాను. సో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్ ట్రేడింగ్లో విపరీతంగా సంపాదిస్తున్నా. మళ్ళీ ఇది స్టాక్ మార్కెట్ ప్రమోషన్ వీడియో కాదు, ఇక్కడ ఏం యాప్ మీకు పెట్టలేదు. చాలా మంది నన్ను అడుగుతారు, అన్న స్టాక్ మార్కెట్ టిప్పులు ఇవ్వండి. నేను ఎప్పుడు ఇవ్వను, ఎందుకంటే స్టాక్ మార్కెట్లో వచ్చేది కేవలం 2% మందికి. 98% మంది వాళ్ళకున్నవన్నీ పోగొట్టుకుంటారు. ఇది నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నేను 2000లో ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు 2000 నుంచి 2005 ఎన్నోసార్లు ఎంతో సంపాదించాను, అంత జీరో అయిపోయింది. సో 2006, 2007లో మొదటిసారి నాకు ప్రాఫిట్ వచ్చింది. 6 ఏళ్ళు ట్రేడింగ్ చేశాక, ఎన్నో సొరకలు తగ్గించుకున్నాక, ఇది మనం ఎంత టిప్స్ ఇచ్చినా కూడా వచ్చేది కాదు ఆప్షన్స్ ట్రేడింగ్లోని. సో చాలా కష్టమైంది, ప్లస్ ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. కాబట్టి నేను స్టాక్ మార్కెట్ టిప్లు అయితే డిఫరెంట్గా ఇవ్వను. కానీ ఎవరైనా స్టాక్ మార్కెట్ యాప్ నాకు ప్రమోట్ చేయమంటే క్లియర్గా నేను డిస్క్లైమర్ ఇచ్చి స్టాక్ మార్కెట్ యాప్ ఇలాగా మీ రిస్క్తో మీరు ట్రేడ్ చేయండి అని చెప్పి ప్రమోషన్స్ చేద్దామని అనుకుంటున్నాను. డెఫినెట్గా అది వస్తాయి. కానీ నేను మాత్రం 16 ఏంటో చెప్పను, ఈ 2 ఏళ్ళు సంపాదించుకున్న అదృష్టవశాత్తు. జనాలు మళ్ళీ ఇంకోటి అడుగుతారు ఏంటిది. ఓకే, నేను చాలా మెంటల్ డిస్ట్రెస్లో ఉన్నప్పుడు, చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు నేను కామాఖ్య టెంపుల్కి వెళ్ళాను. కామాఖ్య టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలా రిలీఫ్ వచ్చింది నాకు. నిజంగా నాకున్న నెగిటివిటీ అంతా పోయింది అనుకుంటా ఆ కామాఖ్య టెంపుల్కి వెళ్ళినప్పుడు. అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా హ్యాపీనెస్ వచ్చింది ఆ కామాఖ్య. అందుకే 2వసారి కూడా కామాఖ్యకి వెళ్ళాను.
అక్కడ ఏవో పూజలు చేయించుకున్నారు, ఈ శత్రు పీడ విరుగుడికి, దిష్టికి, అవన్నీ నాకు ఒక మంచి పంతులు గారు దొరికారు. ఆ పంతులు గారితో దృశ్యాదృశ్యం కొన్ని నమ్మాల్సిన వాళ్ళు నమ్మొచ్చు, నమ్మవచ్చు. ఆడికి వెళ్ళినప్పుడు ఇన్సిడెంట్గా అది అయిపోయింది. తర్వాత హిమాచల్ ప్రదేశ్లో బగళాముఖి అని ఒక దేవత ఉంది, అక్కడ కూడా వెళ్ళాను. సివియర్ మెంటల్ డిస్ట్రెస్ అంటే అన్నీ ఉంచుకొని ప్రపంచం అంతా మనకి అందరూ తెలిసి అన్ని రకాలు ఉండి నాకు ఎందుకు ఇలా అయిందో నాకు అర్థం కాలేదు. కాబట్టి జనాలకి బ్యాడ్ ఫేజ్ అవుతుంది. మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు జైలుకి వెళ్ళారు, పాత ముఖ్యమంత్రి గారు జైలుకి వెళ్ళారు, వాళ్ళకి ఏం లేదని జైలుకి వెళ్ళారు. టైం బాగోలేనప్పుడు వెళ్తారు, అంతే కదా. అలాగా నాకు కూడా పరిస్థితి అప్పుడు బాగాలేదనుకుంటా, ఆస్ట్రాలజికల్ హారోస్కోప్గా. ఆడికి వెళ్ళినప్పుడు విపరీతం రిలీఫ్ వచ్చింది. అందుకే నాకు కామాఖ్య అందరూ ఫోన్, నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో యావరేజ్ నా రోజుకి 2-3 వస్తాయి. పంతులు గారి నెంబర్ ఇవ్వమంటే అందరికీ 99% అందరికీ షేర్ చేస్తే ఎవరైనా మిస్ అయిపోయింటే నన్ను క్షమించండి, ఎందుకంటే నేను 24 గంటలు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చూసుకుంటూ ఉండలేను. కాబట్టి ఆ రిలీఫ్ వచ్చాక నాకు ఒక పీర్ సాహెబ్ అంటే ఒక ముస్లిం ఇమామ్ ఆయన ఎక్కడో కనిపించారు. ఏ దేశం ఏ ఊరో నేను చెప్పదలుచుకోలేదు. అనుకోకుండా అడుగుతుంటే నాకు జనరల్గా అడిగారు, ఏంటి నీ మొదలు చూస్తే అన్నీ ఉన్నాయి కానీ ఏదో చింత ఉంది కదా. అవును, నిజంగానే చింత ఉంది అని అనగానే ఆయన ఖురాన్లోంచి ఏవో కొన్ని వర్సెస్ నా పేరు బట్టి తీసి అందులోని అవి ఒక కాగితాల్లాగా ఖురాన్ వర్సులు అరబిక్లో రాసి ఒక 5 పేజీల్లాగా దాన్ని ఫోల్డ్ చేసి దాన్ని పాలిథిన్ బ్యాగ్లో పెట్టి ఇది ఇచ్చి నాకు 39 రోజులు వేసుకో, నీ అన్ని సమస్యలు తీరిపోతాయి. నేను అనుకున్నా తీరుతాయో లేదో, పెట్టమన్నారో, ఏ పొట్టలో ఏ పాము ఉందో సరే అని వేసుకున్నాను. అది వేసుకున్నప్పటి నుంచి నాకున్న ఇలాగ నా తల నుంచి భారం తీసేసి ఇలా పక్కన పెట్టేసినట్టు ఓవర్ నైట్ మొత్తం పోయి అప్పటి నుంచి 39 రోజులు అయిపోయింది కానీ నేను తీయట్లేదు. ఇంకా ఇది స్పెషాలిటీ ఏంటంటే ఇది వేసుకొనే అయోధ్య రామ మందిరంకి వెళ్ళాను. మళ్ళీ మీరు ఆలోచిస్తుంటే నేను ముస్లిమ్మా, నేను క్రిస్టియన్ డౌట్, మన కల్వరీ చర్చ్కి వెళ్ళాం కదా, ఎవరు డౌట్లు పెట్టుకోకండి. నేను హార్డ్ కోర్ హిందూని, పుట్టింది హిందూ ధర్మంలో, నేను ప్రాక్టీస్ చేసేది హిందూ ధర్మమే. నేను హార్డ్ కోర్ సనాతని కాబట్టి ఎవరి గురించో నెగిటివిటీ, ఈ రిలీజన్ గురించి జోకులు అన్ని చేయను. ఎందుకంటే అన్ని రిలీజన్స్ నుంచి నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, మనం బెటర్ అవ్వాల్సినవి ఉన్నాయి. ప్రతి రిలీజన్లోని బ్యాడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది. ఖురాన్లోని కొన్ని బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, కొన్ని గుడ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. బైబిల్లోని కొన్ని గుడ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. భగవద్గీతలో కూడా మనం అన్ని మతాల్లోని తెలుసుకోవాల్సినవి, ఇంప్రూవ్ చేయాల్సినవి ఉంటాయి. అన్నిటి నుంచి చూసుకొని మనం తీసుకొని ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఏం అలవరుచుకోకూడదు అని తెలుసుకోవాలి. సో దీంతో ఇచ్చినప్పటి నుంచి నాకు రిలీఫ్ వచ్చింది గవర్నమెంటల్గా. ఇదైతే నేను తీయట్లేదు. అయోధ్య రామ మందిరంలోకి వెళ్ళినప్పుడు తీసుకున్నా, తిరుపతి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకున్నా, శ్రీశైల మల్లికార్జున దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకున్నా, కృష్ణేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు, బగళాముఖి అప్పుడు లేదు, తర్వాత కాళీ మందిర్ కలకత్తాలో వెళ్ళినప్పుడు, పూరి జగన్నాథ్ మందిర్ అన్నీ వెళ్ళినప్పుడు వేసుకున్నాను. ఎందుకంటే దీనివల్ల నాకు రిలీఫ్ వచ్చింది, మెంటల్ రిలీఫ్ వచ్చింది. కాబట్టి మళ్ళీ నేను చెప్తున్నా, నేను హార్డ్ కోర్ సనాతన హిందూని. నేను ప్రాక్టీస్ చేసే మార్గం సనాతన హిందూ. సో కాల్వరీ చర్చ్ కిందకి వెళ్ళారని అడుగుతారు. నాకు ఒక ఫ్యాసినేషన్ అనమాట. అంటే ప్రతి వారం 1,00,000 మందిని వెళ్ళి వాళ్ళు సిన్సియర్గా, డివోటెడ్గా, ఏ డినామినేషన్ లేకుండా, బాప్టిస్ట్ కానీ, క్యాథలిక్ కానీ, లూథరన్ కానీ, బెంటకోస్ట్ కానీ, సిరియన్ ఆర్థోడాక్స్ కానీ, గ్రీక్ ఆర్థోడాక్స్ కానీ, ఎథియోపియన్ ఆర్థోడాక్స్ కానీ, ఇలాగ నేను పేర్లు చెప్పుకుంటూ క్రిస్టియన్ డినామినేషన్లు అన్నీ చెప్పేయగలను. ఓకే, అంత నాలెడ్జ్ అయితే ఉంది. అవన్నీ లేకుండా 1,00,000 మందిని ఒక తాటి మీద నడిపించారంటే ఏదో నేర్చుకోవాలి ఏదో అని నేను కాల్వరీ చర్చ్కి వెళ్ళాను. కాల్వరీ చర్చ్కి వెళ్ళినప్పుడు నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించింది. నేను నిజంగా ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్, వెరీ బౌల్డ్ ఓవర్. సో ఆయనతో నాకు ఒకళ్ళ అపాయింట్మెంట్ దొరికితే నేను డెఫినెట్లీ ఐ వాంట్ మీట్ హిమ్. అంటే ఏదో బైబిల్ గాస్పెల్ తీసుకోవడానికో, బైబిల్ నేర్చుకోవడానికో కాదు. నేను క్రిస్టియానిటీలోని అన్ని ప్లేస్లు, నాకు తెలిసి అన్ని ప్లేస్లు క్రిస్టియన్స్ కూడా చూడని ప్లేస్లు. ఎందుకంటే మౌంట్ మొరాయా, డోమ్ ఆఫ్ ద రాక్, అరామల్ షరీఫ్లో జెరూసలం నడి కొండ మీద ఉంది. అక్కడ లోపలికి అలౌ చేయరు. ఓన్లీ ముస్లిమ్స్ని అలౌ చేస్తారు, ఇతర మతస్థులను అయితే అలౌ చేయరు. నేను ఎలాగో మొత్తానికి ఆ మౌంట్ మొరాయా లోపల కూడా వెళ్ళిపోయాను. సో క్రైస్తవ్యంలోని చాలా ఇంపార్టెంట్ అయిన మౌంట్ మొరాయా క్రిస్టియన్ పాస్టర్స్ చూడలేదు, నేను చూశాను. మీకు ఆల్రెడీ వీడియో అయితే చేసేసాను. బెత్లహేమ్ వెళ్ళాను, నాజరత్ వెళ్ళాను, గలీలీ వెళ్ళాను, మౌంట్ ఆలివ్స్కి వెళ్ళాను, హోలీ సెపుల్కర్, గోల్గోతా, కాల్వరీ, అది 3 ఒకటే. హోలీ సెపుల్కర్ అన్న, గోల్గోతా అన్న, కాల్వరీ అన్న. ఆడికి వెళ్ళాను. 14 స్టేషన్స్ ఆఫ్ ద క్రాస్ చూసేసాను. వియా డొలరోసా మీద నడిచాను. ఆ తర్వాత వెనకాల టీవీ లేదు చూడండి, అన్నీ చెప్తున్నాను గమనించి. తర్వాత బెత్లహేమ్ వెళ్ళాను. తర్వాత మౌంట్ సైనాయ్, ఎక్కడైతే మోజెస్కి మూసాకి 10 కమాండ్మెంట్స్ వచ్చిందో అక్కడికి వెళ్ళాను.
లూత్, లాట్ అంటారు తెలుగులో హిందీ ఇంగ్లీష్లో లూత్, ప్రాఫెట్ లూత్. ఆయన జోర్డన్లో ఆయన సమాధి ఉంది, అక్కడికి వెళ్ళాను. యేసయ్య బాప్టిజం ఎక్కడైందో జోర్డన్ నది, అక్కడికి వెళ్ళాను. సో అన్ని రకాలు చూసేసాం కదా. సో కాల్వరీ చర్చ్కి వెళ్ళి ఇన్ని చేసాక కూడా నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించింది. అందుకని ఆడికి వెళ్ళాను, తెలుసుకోవడానికి, చూడడానికి, ఒక క్యూరియాసిటీ, ఆసక్తి కోసం. పదాలు రావట్లేదు, ఇవి చేశానమాట. సో మొత్తానికి ఈ వీడియో చెప్పదలుచుకునేదంటే, ప్రస్తుతానికి ఉద్యోగం చేయట్లేదు, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తూ చాలా అదృష్టవశాత్తు, ఎప్పుడు పోతాయి తెలియదు. స్టాక్ మార్కెట్లో ఒక రోజు నాకు 40 లక్షలు వచ్చింది, నెక్స్ట్ రోజు 20 లక్షలు పోయింది, మళ్ళీ ఆ నెక్స్ట్ రోజు 30 లక్షలు వచ్చింది, ఆ నెక్స్ట్ రోజు 15 లక్షలు పోయింది. ఇలా యావరేజ్ చేసుకుంటూ ఎంత సంపాదిస్తున్నా దాన్ని కరెక్ట్గా అన్నీ పిచ్చిగా ఖర్చు చేయకుండా కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తున్నా. మీకు ఆల్రెడీ ట్రంప్ వీడియోలో చెప్పే కదా, ఒకే ఒక రోజు కొంచెం ఐడియాలజీ చేసి అనుష్క కాలేజ్ డబ్బులన్నీ తీసి టెస్లా స్టాకులు 900 షేర్లు ఎన్నో 950 కరెక్ట్గా గుర్తు కొనేసి రాత్రి 30 లక్షలు సంపాదించి నెక్స్ట్ రోజు అమ్మేసి మళ్ళీ అనుష్క డబ్బులు అంటే అనుష్క కదా, నా డబ్బులు అనుష్క పేరు మీద మళ్ళీ వేసేసాను. ఇలాగా మెథాడికల్గా పిచ్చిగా కాకుండా మనసు నిగ్రహం చేసుకొని కరెక్ట్గా అవలంబిస్తే ఏమైనా చేయొచ్చు. సో ఇలా చాలా రెవల్యూషన్స్ ఇచ్చేసాయి కదా. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే వెనకాల మనీ ప్లాంట్ లేదు, మా నాన్న ఒక మంచి మనీ చెప్పి ఇచ్చేసి వెళ్ళలేదు, మా నాన్న మమ్మల్ని బాగా చూసుకున్నారు కానీ మాకేం కోట్లు అయితే ఇచ్చేయలేదు, అన్ని మేము సంపాదించుకున్నాయి. కాకపోతే మా అమ్మ ఎకనామిక్స్ లెక్చరర్, తర్వాత ఎకనామిక్స్ రీడర్, తర్వాత గవర్నమెంట్ విమెన్స్ కాలేజ్ ఎలిమెంటరీ అండ్ భీమిలీకి 5 ఏళ్ళు ప్రిన్సిపల్, తర్వాత రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. తను ఎకనామిక్స్ చదివింది కాబట్టి మాకు ఎకానమీ ఎలా చేయాలి, ఎకనామిక్స్ ఎలా చేయాలి, డబ్బులు ఎలా సంపాదించాలి, దాన్ని ఎలా స్పెండ్ చేయాలి బాగా నేర్పించారు. సో అంతకన్నా ఒక పాత్ ఏదో చెప్తారు కదా ఇంగ్లీష్లో, డోంట్ గివ్ బెగ్గర్ ఫిష్, టీచ్ హిమ్ హౌ టు ఫిష్ అని. సో అలాగా మాకు ఎలాగ ఫిషింగ్ చేయాలో, ఎలాగ డబ్బు సంపాదించాలో కొంచెం అలవాడిగా డిసిప్లిన్ నేర్పించారు. దాంతో ఇంత సక్సెస్ఫుల్. ఎవరికైనా ఇంకేమైనా డౌట్ ఉంటే నేను 190 దేశాలు తిరిగానా లేదా అని విశాఖపట్నం సముద్రంలో కానీ, లేదా కృష్ణా నదిలో కానీ, గోదావరిలో కానీ ములిగి తేలండి. ఓకే, ఇంకా మీకు అర్థం కాకపోతే ఇంకా దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేదు. సో 190 తెలంగాణ మొత్తం నుంచి, ఆంధ్ర మొత్తం నుంచి, ఒడిశా నుంచి చేసిన ఒకే ఒక మనిషి నేను. దానికి నేను ప్రౌడ్ మూమెంట్గా చెప్తా, మళ్ళీ చెప్తా. మీకు ఏమైనా ఇబ్బంది అయితే ఈ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసి మొహమాటం లేకుండా, నేను మొహమాటం చెప్పిన వేరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ ఛానల్ మీద నేను బతుకుతున్నాను అనుకుంటే లాస్ట్ అండ్ లాస్ట్ ఎన్నో కోరికలు ఉంటాయి. నాకు కూడా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలి అని తప్పకుండా కోరిక ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నా విల్లా వీడియో 7,03,000 మంది చూశాను. అందులో 4,20,000 నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే చూస్తున్నాను. నా కంటెంట్ మొత్తం ఈ మధ్యన రిటర్నింగ్ యూజర్స్ 1.7 మిలియన్ ఉన్నారు. 1.7 మిలియన్లో 9 లక్షల మంది నన్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చూశారు. వీళ్ళందరికీ విజ్ఞప్తి కాదు, మనవి ఏంటంటే, నా ఛానల్ అలాగా చూస్తున్నారు, నా వీడియోస్ చూస్తున్నారు, మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలి. నేను ఫేక్ సబ్స్క్రైబర్స్ కొన్ని మిలియన్ చేసుకోవచ్చు, ఒక్క నిమిషంలో అయిపోతుంది. అలా చేయదలుచుకోలేదు. సో నా 1 మిలియన్ మాత్రం, నా కోరిక మాత్రం మీరు పూరించండి. ఎందుకంటే నేను మీరు చూసే కాంటెంట్ ఇస్తున్నాను కాబట్టి. ఓకేనా? సో ఈ వీడియో కిందే మళ్ళీ కొన్ని రెవల్యూషన్స్ నెక్స్ట్ టైం ఇస్తా. రెవల్యూషన్స్ కంటిన్యూ. ఇవాళ రాత్రి మన బాలకృష్ణ బాలయ్య బాబుది డాకు సింగ్ పేరు, డాకు మహారాజ్ సినిమా వస్తుంది. ఆ డాకు మహారాజ్ అయితే పక్కా చూసేస్తాం. ఫస్ట్ రివ్యూ నాకు వస్తుందో లేదో తెలియదు, ఎందుకంటే కొంచెం లేట్గా రిలీజ్ అవుతుంది. కాకపోతే రివ్యూ అవ్వడానికి ట్రై చేస్తాం. సో హైదరాబాద్లో అయిపోయింది, విజయవాడ అయిపోయింది, వచ్చేసాం నా అందమైన, నా మోస్ట్ బ్యూటిఫుల్, మోస్ట్ అమేజింగ్ సిటీ వైజాగ్ నుంచి. అందులో మా MVP కాలనీ, మా ఇంటి నుంచి మా అమ్మ నాన్న కష్టపడి 40 ఏళ్ళు లోన్లు పెట్టుకొని, బంగారం లోన్లు పెట్టుకొని, LIC లోన్లు పెట్టుకొని, ఏదో NSC ఏదో ఉండేది, ఆ సర్టిఫికేట్ లోన్లు పెట్టుకొని చాలా కష్టపడ్డారు. ఆ రోజులు కష్టపడి కట్టించారు ఇల్లు. సో ఇల్లు సాలిడ్గా అలాగే ఉంచుతాము. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మర్చిపోకుండా రవి తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.